సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి నియమితులైన సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను సెలెక్ట్ కమిటీ తొలగించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన సెలెక్ట్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆలోక్ వర్మ తిరిగి బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయనపై వేటు పడింది. సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ వ్యవహారంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో నిన్న జరిగిన సెలెక్ట్ కమిటీ భేటీ అసంపూర్తిగా ముగియడంతో ఇవాళ మరోసారి సమావేశమైంది. ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ సభ్యులుగా ఉన్నారు. సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ 2 ఏళ్ల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి బాధ్యతలు చేపట్టిన సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ 10 మంది అధికారుల బదిలీని రద్దు చేశారు. ఇవాళ మరో 5 అధికారుల్ని బదిలీ చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ప్రధాని నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ ఏకంగా ఆయన్నే తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, అదనపు డైరెక్టర్ రాకేష్ అస్థానా మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. వారిద్దరినీ అర్ధరాత్రి విధుల నుంచి తప్పించి సెలవుపై పంపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. దీంతో ఆలోక్ వర్మ బుధవారం నాడు సిబిఐ డైరెక్టర్గా తిరిగి నియమితులయ్యారు. సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి ఆలోక్ వర్మను సెలెక్ట్ కమిటీ తొలగించడంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఆలోక్ వర్మను తొలగిస్తూ సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? సిబిఐలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చాలా కీలకంగా మారుతూ వస్తున్నాయి. అక్టోబర్ 23 నుంచి ఇప్పటి వరకు సిబిఐలో పరిణామాలు ప్రతి నిమిషం అనే టైప్ లో మారుతూ వస్తున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఉన్నత స్థాయి కమిటీ దీనిపైన నిర్ణయం తీసుకున్నట్లుగానే అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి చెప్పుకోవాలంటే సిబిఐ డైరెక్టర్ నియామకాన్ని ప్రధానమంత్రి, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ అక్టోబర్ 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా సిబిఐ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆలోక్ వర్మను, అదేవిధంగా ప్రత్యేక డైరెక్టర్ గా ఉన్నటువంటి రాకేష్ అస్థానాను ఇరువురిని తప్పించి ఆ స్థానంలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఎం నాగేశ్వరరావును తీసుకుని ఎం నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన రాకేష్ అస్థానా, అదేవిధంగా ఆలోక్ వర్మ ఈ ఇరువురు ఉన్నత స్థాయి అధికారుల మధ్య ఉన్నటువంటి పొరపక్షాలు, అభిప్రాయ భేదాలు ఇవి తారాస్థాయికి చేరడంతో సిబిఐకి సంబంధించినటువంటి పరువు ప్రతిష్టలను కాపాడడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు అప్పుడు ప్రచారం చేసినప్పటికీ ఈ వ్యవహారం మొత్తం సుప్రీంకోర్టు పర్యవేక్షణలోకి వెళ్లడంతో సుప్రీంకోర్టు వీటన్నిటిపైన నిర్ణయం తీసుకుని, అదేవిధంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కూడా పరిశీలించిన తరువాత సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు కొనసాగుతున్నటువంటి విచారణ మొత్తాన్ని పూర్తి చేసి కేంద్ర విజిలెన్స్ సంస్థ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదిక ఇచ్చిన తర్వాత అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. సిబిఐ డైరెక్టర్ గా ఆలోక్ వర్మను తప్పించడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఆ సిబిఐ డైరెక్టర్ ను తొలగించే విషయంలో, అదేవిధంగా నాగేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించే విషయంలో ఉన్నత స్థాయి ప్యానల్ ఎందుకు భేటీ కాలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వానికి సంధిస్తూనే తిరిగి సిబిఐ డైరెక్టర్ బాధ్యతలను ఆలోక్ వర్మకు అప్పగించాలని, కొత్త డైరెక్టర్ నియామకం సంబంధించి ఉన్నత స్థాయి ప్యానల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఉంటారు. ఈ ముగ్గురు ప్యానల్ భేటీ అయ్యి వారం రోజుల్లో కొత్త డైరెక్టర్ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియను చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెనువెంటనే, అంటే నిన్న ఉదయం ఆలోక్ వర్మ తిరిగి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన మరుక్షణం
నిన్న సాయంత్రం 8 గంటలకు ఉన్నత స్థాయి కమిటీ భేటీ జరిగింది. అయితే గంటన్నర పాటు జరిగినటువంటి భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ నిన్న జరిగినటువంటి భేటీలోనే వర్మకు సంబంధించినటువంటి విషయాలపైన సివిసి ఇచ్చిన నివేదికను తమ ముందు పెట్టాలని, ప్యానల్ ముందు పెట్టాలని మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని డిమాండ్ చేయడం జరిగింది. నివేదిక బయట పెట్టిన తర్వాత, నివేదికను 3 సభ్యుల ప్యానల్ ముందు పెట్టిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. నిన్న ఎటువంటి నిర్ణయం తీసుకొని కమిటీ ఈ రోజు మరొకసారి భేటీ అయింది. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి భేటీ తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అలోక్ వర్మను సిబిఐ ఉన్నత స్థాయి పదవి నుంచి తప్పించి, వాస్తవానికి అలోక్ వర్మ ఈ నెలాఖరుకు అంటే ఫిబ్రవరి 1వ తేదీన తన పదవి విరమణ చేయనున్నారు. ఆ నేపథ్యంలో కొత్త డైరెక్టర్ నియమించడం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అంతకు ముందుగానే కొత్త డైరెక్టర్ నియామకం కోసం ఇప్పుడు నిన్న బాధ్యతలు చేపట్టినటువంటి అలోక్ వర్మను తిరిగి తప్పించేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే వాస్తవానికి ఈ రోజు జరిగినటువంటి భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, కొత్త సిబిఐ డైరెక్టర్ ఎవరు అనేటువంటి విషయం ముందుగా ప్రకటించి ఆ తర్వాత అలోక్ వర్మకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించడం, వాటన్నిటిని కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ ముందుగా అలోక్ వర్మను తప్పిస్తున్నట్లుగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఫైర్ సర్వీస్ అండ్ హోమ్ గార్డ్ విభాగానికి డీజీగా అలోక్ వర్మను బదిలీ చేస్తూ ఆదేశాలు కూడా వెల్లడించింది. దానితో పాటుగానే సిబిఐ డైరెక్టర్ గా ఎవరిని నియమిస్తున్నట్లు మాత్రం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. మరోవైపు మల్లికార్జున ఖర్గే కీలకమైనటువంటి వ్యక్తిగా, త్రిసభ్య కమిటీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే తాను ఈ మొత్తం వ్యవహారం పైన తాను వ్యతిరేకించినట్లుగా కొత్త డైరెక్టర్ నియామకాన్ని చేపట్టే కంటే ముందే కేంద్ర విజిలెన్స్ సంస్థ సిబిఐ డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్ పైన ఏ విధమైనటువంటి నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక చూపించాలని, లేని పక్షంలో దీన్ని ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారమే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ముందు నిర్ణయించుకున్న దాని ప్రకారమే అలోక్ వర్మను తప్పించేందుకు ఈ రంగమంతా ఈ తతంగం అంతా చేస్తున్నట్లుగానే భావించాల్సి వస్తుందని పేర్కొన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం వ్యవహారం చూసుకుంటే అలోక్ వర్మ నిన్న బాధ్యతలు చేపట్టడం, ఈ రోజు సాయంత్రానికి తిరిగి అలోక్ వర్మను బాధ్యతల నుంచి తప్పించి మరో కొత్త బాధ్యతలు అప్పచెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం సిబిఐలో జరుగుతున్నటువంటి వర్గపోరు ఒక రకంగా ఇద్దరు ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా సిబిఐకి సంబంధించిన విషయంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారుతూ వచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం, సుప్రీంకోర్టు చెప్పిన విధంగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి రావడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలతో ఈ రోజు సిబిఐ ఉంది. మిగిలిన కేసుల పైన కూడా ఈ విధమైనటువంటి ప్రభావం చూపడానికి ఆస్కారం కనిపిస్తున్నట్లుగానే ఉన్నత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొత్త డైరెక్టర్ నియామకం పైన మరొకసారి భేటీ అవుతారా, లేదు కేంద్ర ప్రభుత్వమే ఈ నిర్ణయం ప్రకటిస్తుందా అనేది ఇప్పటి వరకు అధికార వర్గాల నుంచి ఎటువంటి సమాచారం రావడం లేదు. ధన్యవాదాలు అరుణ్.